సార్ ఈ ఎగ్జాంపుల్ నా గురించి చెప్పినట్లుంది సార్. కారు కారా? యాక్చువల్లీ నాది చెప్పాను కదా సార్, యాక్సిడెంట్ అయింది. నాది యాక్సిడెంట్ అవ్వకముందు బ్రీజా ప్లాన్ చేశాను కొందామని. సో ఎప్పుడైనా సరే కార్ కొనాలి అనుకుంటే బ్రీజా నా ముందర వెళ్ళడం కానీ, డబల్ వన్ కనిపించడం కానీ, సో అది. దాని తర్వాత బ్రీజా నాకెందుకో కొంచెం హెవీ వెహికల్ అనిపించింది. దాని తర్వాత టాటా పంచ్, టాటా మోటార్ షోరూమ్‌కెళ్ళాను. చూసాను. పంచ్ నేను ఎక్కాను. అంటే కార్‌లో కూర్చొని ఎక్స్‌పీరియన్స్ చేశాను. అది అలా సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఉండిపోయింది. అసలు కూర్చున్న తర్వాత ఆ హారన్ సౌండు, ఆ ఇంజిన్ స్టార్ట్ సౌండు అసలు పిచ్చెక్కిపోయాను ఆ రోజు. చాలా వైబ్ ఎలా ఉందంటే ఇంకదే అనమాట ఇంకా. అదే ఆలోచిస్తూ సో, మీరన్నట్లు నాకు ఆ పంచ్ కారు నేను ఫిక్స్ అయిపోయాను. రెడ్ కాదు, వైట్ కాదు, గ్రే కలర్. ఫుల్లీ ఆటోమేటిక్ టాప్ టాప్ ఓపెన్ కార్ పంచ్. మీరన్నట్లు అరే పంచ్ కొనాలి కనుకుంటే అది నా ముందర నుంచి రావడము, లేకపోతే నాకు నా అంటే ఆల్మోస్ట్ ఒక 5, 6 టైమ్స్ పర్ డే నాకు పంచ్ కనిపించేది. దాని తర్వాత ఒకసారి డ్రీమ్‌లో మా మదర్‌కి చెప్పా. జూన్‌లో నేను కార్ కొంటానని డ్రీమ్‌లో చెప్పాను. ఓకే. కలలో చెప్పాను మా మదర్‌కి. మళ్ళీ ఇంకోసారి ఏమొచ్చింది కల, మా మదరు వైట్ లేదు గ్రే కలర్ చాలా బాగుంది కారు అని మా మదర్ నాకు ఫీడ్‌బ్యాక్ ఇచ్చారు. అది త్వరలో నిజమవబోతుంది. సో, అంటే నేను ఎవరికైతే ఇప్పుడు నా పాత కారు క్విడ్ అమ్ముతున్నానో, అతను పంచ్ నాకు వితౌట్ డౌన్ పేమెంట్ నాకు చేసిస్తానన్నట్టు చెప్పాడు. వితౌట్ డౌన్ పేమెంట్. సూపర్. సూపర్. సో, థ్యాంక్ యూ సార్. అది నాకు నా ఎగ్జాంపులే చెప్పినట్లుంది కారు విషయం. సో, అదే సార్. చెప్పా కదా ఇంతకే, మీరు ఇప్పుడు చెప్పకముందే చెప్పా. తెలిసినా తెలియకపోయినా లా ఆఫ్ అట్రాక్షన్ అప్లై చేస్తూ ఉంటారండి. అలాగే విజువలైజేషన్ కూడా మీకు ఎగ్జాక్ట్ గా తెలియకపోయినా మీ ఫీలింగ్ అయితే ఉంది కదా. అంటే నేను విజువలైజేషన్ ఎలా చేసుకునేదానంటే ఇప్పుడు ఆటోమేటిక్ గేర్ అది. అవును. సో, ఆటోమేటిక్ గేర్ ఎలా ఉంటుంది? సో, నేను దాన్ని డ్రైవ్ చేసినట్లు, అంటే దాంట్లో కూర్చున్నట్లు, నేను ట్రావెల్ చేసినట్టు, సో, డోర్ ఓపెన్ చేసినట్టు, సో, అలా విజువలైజేషన్ చేసుకుంటూ మా అమ్మకి ఎలా చెప్పానో ఏంటో తెలీదు. జూన్‌లో ఖచ్చితంగా నేను కార్ కొంటాను అని. రేపు తన బయ్యర్ వస్తున్నాడు. రేపు డిస్కషన్ అంతా అయిపోతే ప్రాబబ్లీ బై ఒక 1 వీక్‌లో నాకు కారు ఇచ్చేస్తానని చెప్పాడు. అది నేను అసలు యాక్చువల్లీ 1,00,000 డౌన్ పేమెంట్ కట్టాలి సార్ కార్‌కి. ఆయన అన్నాడు, ఈరోజు ఫోన్ చేసి అన్నాడు, మేడం మీరేం పే చేయకండి, జీరో ఫైనాన్స్ నేను మీకు తీసిస్తాను కారు. ఎందుకంటే ఆయన 10 ఇయర్స్ నుంచి సేమ్ ఈ కారు అదే కార్స్ అమ్మడం కొనడం ఇదే అట బిజినెస్. సో నేను రేపు వస్తాను, మాట్లాడతాను, మీకు పంచ్ వెహికల్ 2023 మోడల్, మీకు కావాల్సిన రిక్వైర్మెంట్ నేను ఫుల్ఫిల్ చేస్తానని చెప్పారు. సో నేను మధ్యాహ్నం కూడా మీకు అది షేర్ చేశాను. సో కార్ రాగానే గ్రూప్ లో ఫోటో పెడతాను. సూపర్ అమ్మ, కంగ్రాచులేషన్. సూపర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఎక్సలెంట్. సూపర్ అమ్మ. ఇంకెవరండి? నాకు కూడా మీరు చెప్తుంటే ఒకటి అనిపించిందండి, తెలియకుండానే లా ఆఫ్ అట్రాక్షన్. నేను లాస్ట్ మంత్ నుంచి యాక్చువల్ గా మేలో నుంచి నాకు ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ఇది యూట్యూబ్ లో చూడటము, సో ఇది బాగా ఐడియా వచ్చింది. బట్ నాకు తెలియకుండానే ఒకటి ఏంటంటే 2 years బ్యాక్ మేము వేరే ఊర్లో ఉండేవాళ్ళం అండి, టెక్సాస్ లోనే వేరే ఊర్లో. బట్ ఎప్పుడు డాలస్ ఏరియాలో అంటే ఫ్రిస్కోలో ఒక ఆంజనేయ స్వామి టెంపుల్ ఉందండి, బాగా ఫేమస్ అన్నమాట. ఎప్పుడు డాలస్ వచ్చినా ఊరికే 2-3 నెలలకు ఒకసారి వచ్చినప్పుడల్లా ఆ చుట్టుపక్కల ఉన్న ఇల్లు చూస్తే మాకు అనిపించేది అనమాట, అక్కడి నుంచి వచ్చేసి ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ఏరియాలోనే కొనుక్కుంటే ఎంత బాగుంటది. అంటే ఎప్పుడు ఇండియా వెళ్ళిపోవాలన్న ఫీలింగ్ ఎక్కువ వస్తా ఉంటుందండి ఈ మధ్య, కొంచెం ఏజ్ పరంగా కానీ ఏదైనా సరే. కాకపోతే మా పాప ఇప్పుడు ప్రీ మెడ్ చేస్తుంది. సో మెడిసిన్ తనకి 4 years అన్నా తనకి సపోర్ట్ ఇవ్వాలి కదా. సో ఆ 4 years తనకి సపోర్ట్ ఇచ్చి ఇండియా వెళ్దాం, అప్పుడు తను ఇక్కడ సెటిల్ అయిపోతుంది అని అనుకున్నాం. సో ఈ 4 years వేరే ఊర్లో ఉండాలి అంటే ఇండియా ఫీలింగ్ వస్తుంది, అక్కడ ఉండబుద్ధి అవ్వట్లేదు. సో ఇక్కడైతే అసలు సేమ్ మన ఇండియాలానే ఉంటదని అందరూ తెలుగు వాళ్ళే ఉంటారు.
సో ఓకే. అక్కడ ఉండాలి అని అసలు ఎలా ఇక్కడ కొనుక్కోవటం, ఇక్కడ కొనుక్కుంటే ఎంత బావుంటదో ఒక ఇల్లు మనం చూసే టైంలో ఇక్కడ దొరికితే బావుండు అనుకున్నాను. అప్పుడు తెలీదండి 2 ఇయర్స్ బ్యాక్ నాకు. బట్ సేమ్ అది కూడా లాస్ట్ మంత్‌లోనే కొన్నామండి. మే 19థ్‌న ఇక్కడికొచ్చాము. ఓకే. సేమ్ ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గరలోనే మేము ఇల్లు చూస్తున్న టైంలోనే ఈ ఇల్లు దొరికిందండి. సూపర్. సేమ్ సూపర్. మేము ఏదైతే అనుకున్నామో ఇన్ని బెడ్‌రూమ్స్ ఉండాలి, ఇలా ఉండాలి ఇల్లు, మీడియా రూమ్ ఉండాలి. సేమ్ అట్లాగే దొరికిందండి. నాకదే అనిపిస్తుంది. ఇప్పుడు మీరు చెప్పిన తర్వాత నాకు లా ఆఫ్ అట్రాక్షన్ తెలియకుండానే నేను చేశానేమో, ఇట్ హ్మ్. వర్క్స్ అనిపిచ్చిందండి. అదే షేర్ చేసుకుందాం 100%. అనిపిచ్చింది. యాహ్! తెలిసి చేసినా, తెలియక చేసినా సబ్జెక్ట్ యాహ్! సబ్జెక్టే కదా! అవునండి. సేమ్ సూపర్. నెగటివిటీ గూడా అట్లాగే ఆలోచిస్తామండి. అదే అదే కదా జరిగేది అనిపిస్తుంది. అక్కడే. పాజిటివ్ ఎలా చేస్తున్నామో, నెగెటివ్ కూడా తెలిసి తెలియకుండా అలాగే చేసేస్తున్నాం. దాన్నే అట్రాక్ట్ చేస్తుంటాం. అవును. అదయిపోయింది, ఇదయిపోయింది అని బాధపడతాం. అవును. అంతే. అవును. అందుకే కరెక్టే. దానిని ముందు కరెక్ట్ చేయడానికి నేను మొదటి నుంచే స్టార్ట్ చేస్తా. హ్మ్. హ్మ్. ముందు నెగెటివ్‌ని కట్ చేయడం మొదలుపెడితే ఆటోమేటిక్‌గా అవును. పాజిటివ్‌ని యాడ్ చేయొచ్చు. సో, మీ క్లాసెస్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా మీరు అసలు ఆ చిన్న నెగెటివ్ మాట కూడా మీరు చెప్పంగానే స్టాప్ చేసేస్తారు కదండీ! నేను కూడా ఇంకా అదే అలవాటు చేసుకుంటున్నానండి. ఏదైనా చిన్న నెగెటివ్ రాంగానే నో, నో, నో స్టాప్ ఇంకంతే. ఎగ్జాక్ట్‌లీ. ఓన్లీ పాజిటివ్ గానే ఆలోచించాలి అని ఈ 1 మంత్ నుంచయితే నేను అలాగే ఆలోచిస్తున్నానండి. సూపర్. యాహ్! ఆలోచించాలి, నెగెటివ్ వస్తే స్టాప్ చెయ్యాలి ఆలోచనొచ్చిందంటే సక్సెస్ హ్మ్. అయిపోయినట్టే. ఆ యాహ్! ఆలోచన వస్తేనే సక్సెస్ అయిపోయినట్టే. అవును. అవునండి. సీరియస్‌లీ. యాహ్! ఎవరికైనా సరే. నీకంటే, యాహ్! మీకని కాదు ఎవరికైనా సరే. ఇది నెగెటివ్ ఓకే. దీని వెనకాతల మనం వెళ్ళకూడదు. ఆపేయాలి. హ్మ్. ఇలా దొరకు దాని నుంచి బయటకొచ్చేయాలనే ఆలోచన వచ్చిందంటే చాలు. వచ్చేస్తున్నాయి. అవును. అవును. ఇంప్రూవ్‌మెంట్ అవును. కనిపిస్తున్నాయి. అవును. సూపర్. అవును. సూపర్ అండి. శిల్పా గారు, అబ్దుల్ గారు చెప్తా ఉన్నారు కదండీ! వాళ్ళ సక్సెస్ స్టోరీస్ వింటుంటే ఇంకా పాజిటివిటీ వస్తుందన్నమాట. యాహ్! కరెక్టే. మనం కూడా అసలు అంత పాజిటివ్ వాళ్ళు ఎంత పాజిటివ్‌గా ఉంటే అంత రిజల్ట్స్ వచ్చినియి. సో, మనం కూడా అట్లాగే ఉండాలి అన్న ఇది అనిపిస్తుందండి. థాంక్స్ అండి శిల్పా గారు అండ్ అబ్దుల్ గారు మీ సక్సెస్ స్టోరీస్ చెప్తున్నందుకు. యాహ్! థ్యాంక్ యూ అండి. అండ్ థ్యాంక్ యూ యూనివర్స్. సో, దీనికి కారణం కూడా వెంకట్ గారే. సో, యాహ్! మీరన్నట్లు నేను స్టార్టింగ్‌లో క్లాసెస్‌లో కొంచెం నెగెటివ్ వర్డ్స్ వాడేదాన్ని. సో, హ్మ్. సారు క్లాస్‌లో ఒకసారి సీరియస్‌గా చెప్పారు. నెగెటివ్‌గా అసలు వాడొద్దండి అనేసి. అవును. సో, హ్మ్. మాక్సిమం నేను కూడా మీలాగే లైక్ నెగెటివ్ థాట్ వచ్చిందంటే ఒక ఇమ్మీడియేట్ పాట వినడము, లేకపోతే హ్మ్. బయటకెళ్ళిపోవడము, లేకపోతే మంచి డ్రెస్ చేసుకొని అద్దంలో చూసుకోవడము. లైక్ సో మెనీ యాక్టివిటీస్ ఆర్ దేర్ టు అవాయిడ్ ద నెగెటివ్‌నెస్. సో, యాహ్! నాకదైతే వెంకట్ గారు నాకు చాలా నేర్పించారు. రియల్లీ యాహ్! నాకు దానికైతే థ్యాంక్ యూ యూనివర్స్ అండ్ థ్యాంక్ యూ వెంకట్ గారికి. యాహ్! థాంక్ యాహ్! యూ. థాంక్ థాంక్స్ యూ. అండి. థాంక్ యూ యూనివర్స్ అండి. థాంక్ యూ.